హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది గణేష్ ఉంది 4th డే అనమాట. 4th డే రోజు నైట్ సెలబ్రేషన్స్ అంత ఎంజాయ్మెంట్ అయితే చాలా. ఇంకా 3 days కన్నా ఈ 4th డే అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. లాస్ట్ డే కాబట్టి ఇంకా నైట్ 12:30 1 అయిపోయింది. అప్పటి వరకు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అన్ని గేమ్స్ పెద్దవాళ్ళు, పిల్లలు, అలాగే చిన్నపిల్లలు, గర్ల్స్, అలాగే అందరికీ చైర్ గేమ్స్, అలాగే డ్యాన్స్లు అన్నీ ఆడిపించామన్నమాట. లాస్ట్ డే కాబట్టి అక్కడ కనిపిస్తుంది కదా స్టక్కర్ ఏమంటారు దానికని, దాని మీదనే పెట్టుకొని గణేష్ని అయితే తీసుకెళ్తాము. డైలీ మార్నింగ్ అయితే పిల్లలు వచ్చి పూజ చేసుకుని వెళ్తారనమాట. అంత బీహార్ వాళ్ళ పిల్లలు, హిందీ పిల్లలు అంతా స్కూల్కి వెళ్ళే ముందు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని అయితే వెళ్తారు. తర్వాత మా రాబిన్ గారిని తీసుకొచ్చాం అనమాట బయటికి. ఆ గేట్లో వేసి ఉంటే కొంచెం సేపు బయట తిప్పుతామని చెప్పి తీసుకొచ్చిండు. దీన్ని స్టెప్స్ మీద నుంచి దేవుడి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఎక్కట్లేదనమాట, కింది వైపే వచ్చేస్తుంది. ఇంకా మధ్యాహ్నం అన్నదానం కోసము పూజ వేరే వాళ్ళు పెట్టిస్తున్నారు. వాళ్ళు మార్నింగే ఈ శనగలు అయితే నానబెట్టి ఉండే వాటిని ఇప్పుడు అయితే బాయిల్ చేస్తున్నారు. అలాగే ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ, అలాగే చట్నీ, సాంబారు, పెరుగు, రైస్, పులిహోర, రవ కేసరి అనమాట. ఈరోజు వంట అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక 12 మధ్యాహ్నమే వచ్చారనమాట. మధ్యాహ్నం వచ్చి వంటలన్నీ కంప్లీట్ చేసి వెళ్తున్నారు. ఆ అన్నం ఒకటి కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు అనమాట, సిలిండర్ పొయ్యి మీద కాకుండా ఇక్కడ బయట కట్టెల పొయ్యి పెట్టి ఇంకా ఫస్ట్ మనకు కిరోసిన్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ప్లేట్స్ అంటించి ప్లేట్స్తోన పొయ్యి అయితే వెలిగించి అన్నం అయితే వండారు. ఇంకా సాయంత్రం వచ్చేసి మా అన్న అలాగే వదిన అలాగే పిల్లలు కూడా వచ్చారు. పిల్లలకైతే అందరికీ ఫీవర్ ఉందన్నమాట. అందుకే ఇంకా ఈవినింగ్ కొంచెం పిల్లల మధ్యలో కలిస్తే ఆ ఫీవర్ అయితే తగ్గిపోతుందని చెప్పేసి తీసుకొచ్చిండు. మా అన్నకు నైట్ డ్యూటీ ఉంది, పిల్లల్ని వదిలిని ఇక్కడ దింపేసి వెళ్తానని చెప్పి వాళ్ళని ఇక్కడైతే డ్రాప్ చేసి వెళ్ళాడనమాట. నైట్ అన్నదానంలో తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. మా లడ్డు వచ్చిన వెంటనే పైకి వెళ్ళి ఎవరు చెప్పకముందే వెళ్ళి మొక్కుతున్నాడు. ఇంకా పైన బాల గణేష్ యూత్ మండల్ అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం పెట్టినమాట. రేపు అయితే గణేష్ని తీస్తాము. ఈరోజు బ్యానర్ అయితే తీసుకొచ్చి పెట్టిరు. ఫస్ట్ 2 days ముందు నుంచి ఆర్డర్ ఇచ్చాం కానీ ఆ రోజు చేయలేదు. ఇంకా కొంచెం మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది, అందుకని పైన వేసి పెట్టారు కవరు. ఆ కవర్ అనేది కిందికి తీస్తున్నారు. నిన్న కూడా అన్నదానం అప్పుడే కరెక్ట్ వర్షం పడి అన్నం అంతా మిగిలిపోయిందనమాట. ఈరోజు కూడా అలాగే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే అదే అనుకుంటున్నాము, అన్నదానం అయిపోయే వరకు వర్షం పడొద్దని చెప్పేసి. ముందైతే కవర్ అయితే కిందికి వేసి పెడుతున్నారనమాట, ముందు జాగ్రత్తకు తడవకుండా. ఇంకా పిల్లలందరూ అక్కడైతే కూర్చొని ఆడుతున్నారు. పూజ అయితే స్టార్ట్ అయింది. పూజ అయిపోయిన తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా డోరానేమో దానిపైన చేతులు పెట్టి స్టిల్స్ ఇస్తుంది అనమాట, నేను ఫొటోస్ తీయమని చెప్పేసి దేవుడి దగ్గర. అందరు తినేసిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ సాంగ్కి అయితే అందరు ఒకసారి రౌండ్గా ఉండి డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఈరోజు నేను కూడా కొంచెం చేసిన. అందరు ఇంకా నిన్న మొన్నటి కన్నా చాలామంది వచ్చారు. రైస్ అంతా కంప్లీట్ అయిపోయింది, సాంబార్ కంప్లీట్ అయిపోయింది, కూరగాయలన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15-20 మెంబర్స్ వరకు రైస్ సరిపోకపోతే మళ్ళీ వండామన్నమాట. ఒక 3 kgs వరకు మళ్ళీ వండితే తర్వాత మళ్ళీ తిన్నారు వాళ్ళు. ఇలా మనకు మిగలకుండా అందరు తినేస్తేనేమో మనకు కొంచెం బాధ అనిపించదు అనమాట. అన్నం వేస్ట్ అయిపోతేనే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఈరోజు అయితే చాలామంది వచ్చారు, అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఏవి వేస్ట్ కాకుండా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నాకు కష్టపడి ఒక స్టెప్ అయితే నేర్పించారు, అదొక స్టెప్ అయితే వేసేస్తున్నాం. ఇంకా వీడియో అయితే చాలా లాంగ్ ఉందన్నమాట, 30 minutes వరకు ఉంది. అందుకని ఎక్కువ లాంగ్ వద్దని చెప్పేసి దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను అనమాట. కంటిన్యూగా మిస్ అవ్వకుండా అయితే చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. అన్ని సాంగ్స్ పెట్టి చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ వీడియో పెట్టలేకపోతున్నా, ఎందుకంటే డైరెక్ట్ వీడియో పెడితే మాత్రం ఇంకా బాగుంటుంది, ఇలా వాయిస్ ఓవర్ కాకుండా. ఈరోజు 4th డే, అలాగే నెక్స్ట్ డే సండే కాబట్టి కొంచెం అందరూ కంగారు లేకుండా 12:30 అయినా సరే అలాగే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే హాలిడే కదా, పిల్లలకి ఏమైనా స్కూల్ ఉంటేనే తొందరగా నిద్ర సరిపోదు పిల్లలకి అని చెప్పేసి తీసుకెళ్లేవారు నిన్న మొన్న. ఈరోజు అలాంటి టెన్షన్ ఏం లేదు, హాలిడే కాబట్టి. మేము కూడా ఖచ్చితంగా 5 daysకి వేయాల్సింది రీజన్ కూడా అదే అనమాట. సండే రోజు అయితే ఆ పిల్లలందరూ ఉంటారు, అందరూ ఆఫీస్కి కూడా కంపెనీకి వెళ్ళే వాళ్ళకు అందరికీ హాలిడే ఉంటుంది కదా అని చెప్పి మేము సండే రోజు అయితే పెట్టుకున్నాం 5 daysలో. అంతకుముందు అయితే 3 daysకి వేసేవాళ్ళం, ఇప్పుడైతే 5 daysకి పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ అదే. పిల్లలందరికీ స్కూల్కి లేకపోకుండా ఇంటి దగ్గరనే ఉంటారని చెప్పేసి మేము సండే అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడనే మాకు దగ్గరలోనే ఒక నది ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తాం కదా మేము ప్రతిసారి, ఆ నదిలో వేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా లాస్ట్ వరకు ఏమవుతుందో తెలియదు. నిమజ్జనం అయితే అక్కడే అనుకుంటాం, ఎందుకంటే ఎక్కువ దూరం అయితే పిల్లలందరూ ఎవరు రారు, పిల్లల్ని పంపించరు.
అందరూ రాలేరు కూడా, అందుకని కొంచెం దగ్గర అయితే అందరూ కూడా రావచ్చు అని చెప్పేసి ఇక్కడ లేడీస్కి కూడా క్యాప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మార్వాడీస్ పెట్టుకుంటారు కదా, టోపీలాగా, అది వాళ్ళు వచ్చి కట్టేసి వెళ్తారు తలకి. బాయ్స్కి ఏమో అంత పిల్లలందరికీ డ్రెస్ కోడ్ ఉంది. ఒక బ్లూ కలర్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ డ్రెస్సు అలాగే వాళ్ళకు కూడా తలపాగా అనమాట. ఇంకా కొన్ని క్రాకర్స్ అయితే తెచ్చుకున్నారు. కలర్స్ ఏమీ వాడొద్దు అనుకొని అనుకున్నారనమాట. మరి అప్పటి వరకు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడైతే కలర్స్ అయితే ఏమీ తీసుకురాలేదు. ఓన్లీ డ్రెస్ కోడ్ అలాగే అది తలకు తలపాగా అనమాట. ముందుగానే అనుకుని ఉంటేనేమో మేము అందరు లేడీస్ కూడా ఒకే డ్రెస్ కోడ్ అయితే యూజ్ చేసేవాళ్ళము. వాళ్ళు ఇంకా ఈసారి అయితే చెప్పారనమాట, నెక్స్ట్ ఇయర్ అందరం ఒకే కలర్ డ్రెస్ శారీస్ అయితే వేసుకొని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి. ఈసారి అయితే టైం లేదు. మేము నిన్న అనుకున్నాం అనమాట, 4th డే నిన్న అనుకున్నాం. నిన్న అవన్నీ కాలేవు కదా, అందుకోసం అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకుంటాం. చూడండి 11 అవుతుందేమో టైము, అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడంతా లైటింగ్ అంతా పెట్టిండు కాబట్టి కొంచెం బాగుంటుందన్నమాట. ఇవన్నీ డాన్సులు మనకు రావన్నమాట. వీళ్ళు ఎప్పటి నుంచో బతుకమ్మలకు ఆడుతున్నారంట, అందుకని వీళ్ళకి అందరికి వస్తుంది. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా అనమాట. అందరూ ఒకే సింక్లో అయితే చేసేస్తున్నారు. ఫస్ట్ కొంచెం అటు ఇటు గజిబిజిగా చేస్తుంటారు అనమాట. ఇప్పుడు అందరూ ఒకేసారి చేస్తున్నారని కొంచెం బాగుంది కదా అని ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా ఇందులో. ఈసారి గణేష్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మా ఇంటి దగ్గర 5 ఇయర్స్గా పెడుతున్నాం, కానీ 5 ఇయర్స్లో ఇంత బాగా ఎప్పుడు జరగలేదు. ఈసారి అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. పిల్లలు పెద్దలు అందరూ ఏజ్ లిమిట్ అనేది లేకుండా అందరూ వచ్చి అందరూ ఆడుకున్నారు. పిల్లలకైతే ఇంకా నైట్ వరకు కూడా ఇక్కడనే ఉంటున్నారనమాట. మా లడ్డుగా చూడండి, వాళ్ళందరూ ఆడుతున్నారు. వానికి చైర్ మీద కూర్చోవాలని తెలీదు. ఇంకా వాడిని అలా రన్నింగ్ చేయొద్దని చెప్పేసరికి అలిగి అక్కడే నిల్చున్నాడు అనమాట. ఈ చిన్న లడ్డుగా అయితేనేమో అక్కడ చైర్ పట్టుకొని ఆడుతున్నాడు అనమాట. పాట కొంచెం ఆగంగానే వచ్చి కూర్చుంటున్నాడు. వాళ్ళందరికేమో వార్నింగ్స్ ఇస్తున్నారు. అందరు ఎంతగానో అవుతున్నారు చూడండి. వాడు ఫుల్ అంటే ఫుల్ కామెడీ చేస్తున్నాడు అనమాట. అది ఆడుతూ దానికి చైర్ పక్కన నడవద్దు, దూరం నడవాలి, చేతులు వెనకాల పెట్టుకొని నడవాలంటే కూడా వినట్లేదు చూడండి. అక్కడ కూడా ఏడుస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ రిపీట్గా మళ్ళీ గేమ్ అయితే పెట్టిండు. ఫైనల్గా అయితే వాడే గెలిచాడు అనమాట. పక్కనేమో అందరూ పండుగాడు, వాని పేరు పండు అనమాట, పండు గ్రేట్ అని చెప్తున్నారు. వాడేమో నేను గెలుస్తా అని చెప్తున్నాడు. లాస్ట్కు వాడే విన్ అయ్యిండు. వాడికి బొట్టు పెట్టిండ్రు, సన్మానం చేసేసారు, ఏమేమో చేస్తున్నారు అనమాట. వాడు మా లడ్డు కన్నా చిన్నోడు అనమాట, 3 months చిన్నోడే. అయినా సరే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. మా లడ్డుకేమో ఇంకా ఇవన్నీ తెలియదు. అక్కడ మా అమ్మ ఎత్తుకుంది కదా, వాడే అనమాట మా లడ్డు. వీడికన్నా ఒక 3 months పెద్దోడు. వీడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. చూడండి, వాడిని చూస్తేనే తెలుస్తుంది కదా, వాడు ఆమెను కామెంట్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఆడుతున్నాడు గేము. పరిగెత్తమంటే పరిగెత్తకుండా అలాగే చైర్ పట్టుకొని నడుస్తున్నాడు చూడండి, చైర్ పైన చేతులు పెట్టేసి. అంతకుముందు ఫస్ట్ డే రోజు కూడా వాడే విన్ అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు కూడా వాడే విన్ అవుతున్నాడు. అందరూ వానికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారనమాట. పండు గెలవాలన్నది పక్కన షాల్వా పట్టుకొని నిలబడ్డాడు చూడండి. వాడు గెలుస్తాడేమో, వాడికి షాల్వా చూడండి, మా జస్ట్ చూడండి. ఇప్పుడేమో లేడీస్ చైర్ గేమ్ అనమాట. నిన్న కూడా ఆడారు, కానీ నిన్న నేను ఆడలేదు, ఈరోజు ఆడుతున్నా. ఒక 7 members ఉన్నప్పటి వరకు ఉన్నా, తర్వాత అవుట్ అయిపోయినా నేను కూడా. వాడు చూడు వాళ్ళ మమ్మీకి ప్లేస్ పెట్టుకొని వాళ్ళ మమ్మీ వచ్చి కూర్చున్న తర్వాత హైఫై ఇస్తున్నాడు చూడండి. వాడంతా క్లెవర్గా ఉన్నాడు. లేడీస్లలోనేమో ఈ ఎల్లో కలర్ శారీ అమ్మ అయితే విన్ అయింది చూడండి. ఇంకా తర్వాత అంతా బాయ్స్ ఆడుతున్నారనమాట. వీళ్ళది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టిన వీడియో. మంచిగా క్లారిటీగా చూస్తే బాగుంటుంది, కానీ చాలా ఎక్కువ లెంతీ అనమాట. 30 minutes వరకు ఉంటుంది. అంత లెంతీగా అవసరం లేదని చెప్పేసి కొంచెం అంతా కటింగ్ చేస్తూ ఫార్వర్డింగ్లో పెట్టిన.
ఇందులోనేమో మా మా ఆయన్నే గెలిచిండు అనమాట. ఆయన కూడా అదే శాలువ కప్పి బొట్టయితే పెడుతున్నారు. ఇంకా లాస్ట్‌లో అనమాట ఇది ఇంకా 12:30 అలా అయింది. మా జార్ఖండ్ వాళ్ళేమో ఒకతను వాళ్ళ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారనమాట. వాళ్ళ సాంగ్ వినిపియంగానే ఇట్లకి చుట్టుపక్కల ఉన్న జార్ఖండ్ వాళ్ళందరూ వచ్చారనమాట. మా సాంగ్ ఇక్కడే వస్తుంది ఏంటా అనేసి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా చూస్తుర్రు. ఇంకా అప్పటికే 12:30 అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారనమాట. ఇంకా వీళ్ళు కూడా ఒకసారి డ్యాన్స్ చేసిన తర్వాత అంతా క్లోజ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. చూసారు కదండి మా గణేషుని 4th డే వ్లాగ్ వచ్చేసి. నచ్చితే ఒకసారి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ రేపు నిమజ్జనం వ్లాగ్ అయితే మళ్ళీ రేపు అయితే అప్లోడ్ చేస్తాను.